సుజనా చౌదరి గారు రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలు రానప్పుడు ఆయన రాజ్యసభ అత్యంత కీలకమైన పాత్ర పోషించారు ఈ ప్రాంత అభివృద్ధికి. కారణం ఏంటంటే అమరావతి రైతుల ఉద్యమం వాళ్ళకి కూడా వాళ్ళ ఆశలు నెరవేర్చగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి గారు. అలాగే ఇవాళ కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, పడమట ఫ్లైఓవర్స్ కావచ్చు, అటు మన నున్న దగ్గర నుంచి ఇది కానీ అవి రావడంలో విజయవాడ ట్రాఫిక్ను కంట్రోల్ చేయడంలో ఆయన ఫ్లైఓవర్లు వేయటంలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది. అలాగే ఆయనకి కేంద్రంలో ఉన్న అత్యంత సంబంధాలు కానీ సత్సంబాలు కానీ మోడీ గారితో దగ్గరగా ఆయన మాట్లాడగల సత్తా, అలాగే చంద్రబాబు నాయుడుతో అభివృద్ధి పదంలో ముందు నడిపించి డైరెక్ట్ మాట్లాడగల సత్తా కూడా ఆయనకే ఉంది. అలాగే ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు కూడా మనం ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి చాలా ఉంది. అలాగే పరిశ్రమలు రావడంలో కానీ పేద ప్రజల అభివృద్ధికి ప్రత్యక్షం ఆలోచించడం కానీ ఆయన చేసింది. అయితే ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం వల్ల ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ యువతకి ముఖ్యంగా యువతలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆయన ముందుగానే ఎన్నో ప్రణాళికలు రచించారు. ఈ యొక్క కొండ ప్రాంత ప్రజలకి వాళ్ళకి ఆ యొక్క గర్భిణీ స్త్రీలకు కావచ్చు, పేదవారికి ఆరోగ్య సమస్యలు ఇచ్చిన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సరైన సదుపాయాలు లేవని ముందుగానే రోప్ అంబులెన్స్ని ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కారణం ఏంటంటే దానివల్ల కొండ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు లేకుండా ఎంతో సునాయాసంగా వాళ్ళ జీవిత ప్రమాణాలను పెంచి, అలాగే ఇక్కడ అండర్ డ్రైనేజ్ గురించి కూడా ఆలోచించడం జరిగింది. మొన్న ఆయన పర్యటనలో వైర్లు చూసి కూడా ఇవేంటి ఎలా ఉన్నాయి వైర్లు అని అప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం కానీ అక్కడ పెద్దలతో సంచం కానీ ఈ యొక్క మోడల్ డివిజన్గా చేయాలని ఆయన కష్టం వస్తే ఢిల్లీ వెళ్ళి చెప్పాలా అని చెప్పారు. కష్టం వచ్చే కదా ఆయన సొంతంగానే చేయగల సత్తా ఉన్న నాయకులు ఆయన. కారణం ఏంటంటే ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఇవాళంటే ప్రత్యక్ష రాజకీయాలు వచ్చారు కానీ అంతకుముందు ఈ చాలా రకాలుగా ఆయన చేయగల సత్తా గల నాయకులు ఆయన. కారణం ఏంటంటే పేద ప్రజలకు పడే ప్రతి కష్టం కూడా ఆయనకు అనుక్షణం తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రజలు ఈ యొక్క ప్రాంత ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో ఒకప్పుడు విసిరేసినట్టుగా అందరూ కూడా ఎన్నో నాయకులు వచ్చారు కానీ వాళ్ళ సంపాదన వాళ్ళ ఆశలు పెంచుకోవడానికి వాళ్ళు ఆలోచించారు తప్పితే పేద ప్రజలకు జరిగింది ఏమీ లేదు. ఇవాళ అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఇక్కడ యువత కావాల్సిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలే కావచ్చు, అనేక రకాలుగా అలాగే హాస్పిటల్, అలాగే అనేక రకాలుగా చేయగల సత్తాగల నాయకుడు ఈయనని ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో అత్యవస ఆదరణ పొందడం. ఆయన గెలిస్తే కుల రాజకీయాలు అవుతాయి, అంటే కుల గొడవలు ఘర్షణలు అవుతాయి, అలాంటిదే లేదండి. కుల రాజకీయాలు ఏం లేదండి. ఆయన ఒకటే చెప్పారండి, ఒక కులాన్ని కానీ ఒక మత ప్రాతిపదికను కానీ ఒక కుల ప్రాతిపదికను కానీ ఒక ప్రాంత మత ఇది కానీ వచ్చే నాయకుడే కాదు. అన్ని వర్గాల వాళ్ళని మెప్పించి అన్ని వర్గాలకి సముచిత న్యాయం చేయగల నిజమైన నాయకుడే నిజమైన రాజకీయ నాయకుడని మరీ ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశం కూడా అదే. కుల ప్రాతిపదికన ఏమి ఉండదండి. కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఇవాళ చూడండి, మీరు చూడబోతున్నారు అక్కడి విజయంలో ముస్లిం మైనార్టీ ప్రాంతాలు అమోఘంగా ఉండబోతుంది. అలాగే ఎస్సీలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళకు కూడా తెలిసింది కేవలం వాళ్ళ కులం కార్డు అడ్డు పెట్టుకొని మిగతా వైసీపీ అలా చేసిందో వాళ్ళు గ్రహించారు. ఇవాళ అశేష ఆదరణతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి చేయగలరనే అత్యంత విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. కాబట్టే ఇవాళ వైసీపీ గుండెల్లో గుబులు పుట్టింది. ఆయన విజయం ఖాయమని వాళ్ళు కూడా నిర్ధారించుకున్నారు. సుజనా చౌదరి గారు వెనకాల టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఉన్నాయి. కానీ మా వెనకాల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, చాలు మేమే గెలుస్తామని చెప్పారు. వాళ్ళ గుడ్డి అభిప్రాయం అండి. అదొక ఇది కారణం ఏంటంటే ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఉంచున్న ఆయన ఒక్క వ్యక్తిగత ఆయనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆయన గెలవగలరు. వాళ్ళు ఏంటంటే అదొక మైండ్ గేమ్. ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్ళి ఆయన గెలుస్తాడని వీళ్ళు గుడ్డి నమ్మకంతో ఉన్నారు. ఏమీ లేదు. ఎప్పుడైతే సుజనా చౌదరి గారి అభ్యర్థిత్వం ఖరారు అయిందో ఆ రోజునే వైసీపీ ఓటమి ఖాయమని ప్రజలు నిర్ణయించారు. అది అతి త్వరలో రాబోతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది సుజనా చౌదరి గారికి పడదు అంటున్నారు. అది ఒట్టి భ్రమ. నేను ఉండేది కూడా ఎస్సీ ఏరియాలోనే. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఎస్సీ ఓటింగు మా సుజనా చౌదరికి రాబోతుంది. అలాగే మైనారిటీలు అందరూ చూస్తున్నారండి. అందరూ చూస్తున్నారు. ఇవాళ వాళ్ళు గ్రహించారు మోడీ గారు చేసిన అభివృద్ధి ఫలాలే కానీ ఇవాళ రేషనే కాదు, అలాగే 3 తలాకే కాదు, 370 ఆర్టికలే కాదు, అనేక రకాలుగా ముస్లిం జనాభా ఇప్పుడు ఆదరిస్తున్నారు. నేను కూడా ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కువగా నా దగ్గర ఇంటరాక్షన్ ఉంది, జరుగుతారు. వాళ్ళందరూ కూడా సుజనా చౌదరి విజయం ఖాయమని వాళ్ళు నిర్ధారించుకున్నారు. రోజు ఒట్టి ఒక పుకార్లు మాత్రమే, వాళ్ళ భ్రమలు మాత్రమే. కారణం ఏంటంటే ముస్లిం జనాభా కూడా సుజనా చౌదరి అభ్యర్థిత్వం, ఎందుకంటే ఆయనకున్న వ్యక్తిగా ఒక ఇమేజ్ మీన్స్ ఆయనకు చేయగల సామర్థ్యం గల నాయకుడు. ఆయన ఏదైనా చేయగలరు. వాళ్ళ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు
వాళ్ళ ఆశలు నెరవేరబోతున్నాయి. ముస్లిం జనాభా కావచ్చు, ఎస్సీ జనాభా కావచ్చు. ఇది వాళ్ళ యొక్క భ్రమలు మాత్రమే. అది వాళ్ళు దిమ్మ తిరిగే ఒక రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అతి త్వరలో. అది చూడబోతున్నారు. అంత మెజారిటీతో గెలవ మెజారిటీ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ కుట్ర రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఇవి ఉన్నాయి. నేను అనుకుంటే మటుకు నా ఆత్మలకు 5,000 నుంచి 20,000 వరకు మెజారిటీ రాబోతుంది. అది చూడబోతుంది. ఇంకా ఎక్కువ వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయి. రోజు రోజుకి ఆయనకు ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజాదరణ పెరుగుతుందంటే పేద ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు. కేవలం ఒక ఉచిత తాయిలాలే కాదు, వాళ్ళ పిల్లల జీవితం గురించి ఆలోచిస్తున్నారు. ఎలా జీవితం అంటే ఇవాళ 1,000-2,000 కక్కుర్తిపడే రకాలు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలే కానీ ఇక్కడ జీవన ప్రమాణాలు పెరగడమే కానీ ఇప్పటి వరకు కూడా రేషన్ ఫ్రీగా ఇచ్చింది ఎవరు? మోడీ గారని గ్రహించారు. అలాగే వాళ్ళ జీవితాల్లో అనేక పెనుమార్పులు అంటే ఇవాళ వచ్చేది తాత్కాలికమైన కాదు, శాశ్వత జీవిత ప్రమాణాలు పెరిగే అవకాశాలు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉన్న అత్యంత విశ్వాసమైన ఒక నమ్మకం, మా సుజనా చౌదరి గల సామర్థ్యం, భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించడం ఖాయం. అది అతి త్వరలో మేము సంబరాలు చేసుకోబోతున్నాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడబోతుంది, గర్వంగా ఎగరబోతుందని చెప్తా